హలో అండి. ఈ రోజుల్లో చాలా మంది బయటికి మంచిగానే కనిపించినా లోపల ఏవేవో వింత భయాలతోని బతుకుతూ ఉంటారు. ఉన్నది లేనట్లు ఊహించుకుంటూ, లేనిది ఉన్నట్లు ఊహించుకుంటూ, ఎవరు మాట్లాడుకున్నా మా గురించే మాట్లాడుకుంటున్నారు అని ఆలోచిస్తూ, ఎవరో నన్ను చంపడానికి వస్తున్నారు అని భయపడుతూ ఉంటారు. ఈ లక్షణాలనే స్కిజోఫ్రెనియా అని అంటారు. ఈ స్కిజోఫ్రెనియా గురించి మనతో చెప్పడానికి డాక్టర్ చేతన్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అసలు ఈ స్కిజోఫ్రెనియా అంటే ఏంటండి? స్కిజోఫ్రెనియా ఒక సైకలాజికల్ క్రానిక్ డిసార్డర్. ఇది ఫ్యూ పీపుల్లోనే కనిపిస్తుంది, కానీ దీని సివియారిటీ వేరీ అవుతుంటుంది వేరే వేరే పేషెంట్లో. అండ్ ఇది క్రానిక్గా సిమ్టమ్స్ చూపిస్తుంది, గ్రాడ్యువల్ డెవలప్మెంట్ ఉంటుంది డిజీజ్ది. సో దీంట్లో మెయిన్లీ 2 సిమ్టమ్స్ ఉంటాయి స్కిజోఫ్రెనియాలో. ఒకటి డెల్యూజన్, ఇంకోటి హాలోజినేషన్. డెల్యూషన్స్ అంటే వాళ్ళు రోప్ని పాములాగా ఊహించుకోవచ్చు, అది వాళ్ళ ఆలోచన. ఓకే. అండ్ పెన్ని లిజర్డ్ లాగా ఊహించుకోవచ్చు. ప్లస్ హాలోజినేషన్స్ అంటే వాళ్ళకి మనుషులు కనిపిస్తారు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ ఏముందంటే సిమ్టమ్స్ది, వాళ్ళు ఎవరితోటో మాట్లాడుతున్నట్టు వాళ్ళు ఫీల్ అయిపోతారు. అంటే కొందరు బాత్రూంలో కూర్చొని ఎవరితోటో మాట్లాడుకుంటూ కూర్చుంటారు. మనకేమనిపిస్తుంది, బాత్రూమ్ బయట నాయిసెస్ వస్తాయి ఒక్కొక్కసారి, పేషెంట్ వాళ్ళ అటెండర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ. అయితే వాళ్ళకి ఏమనిపిస్తుంది, సెల్ఫ్గా మాట్లాడుకుంటుండు అని అనిపిస్తుంది. కానీ వాళ్ళకు ఒక థాట్ ఉంటుంది, ఎవరో వాళ్ళతోటి వచ్చి మాట్లాడుతున్నట్టు. అది డెల్యూషన్. అండ్ హాలోజినేషన్, మనుషులు కనిపించవచ్చు వాళ్ళకు. అండ్ ఆ మనుషులతోటి మళ్ళీ డెల్యూషనల్ మాటలు కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఈ ఇమాజినరీ పర్సన్స్ తోటి వాళ్ళు రిలేషన్స్ కూడా డెవలప్ చేసుకుంటారు ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. అట్లా అయితే ఇవి జనరల్ సిమ్టమ్స్. అండ్ ఇవి స్కిజోఫ్రెనియా అంటే కూడా ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి, మెయిన్లీ డెల్యూషన్ అండ్ హాలోజినేషన్. అసలు ఎందుకు వస్తుంది ఇది, ఈ స్కిజోఫ్రెనియా అనేది రావడానికి గల కారణాలు ఏంటి? దీనికి రావడానికి కారణాలు ఏముంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1,00,000లో 3 మెంబర్స్కి స్కిజోఫ్రెనియా ఉండొచ్చు. సో ఇది జెనెటికల్గా పాస్ ఆన్ అవుతుంది. ప్లస్ ఒకవేళ కొందరికి చాలా స్ట్రెస్ ఉంది, ప్లస్ వాళ్ళకు జెనెటిక్స్లో కూడా స్కిజోఫ్రెనియా సిమ్టమ్స్ వాళ్ళ ఫ్యామిలీ ట్రీలో కానీ ఫ్యామిలీ హిస్టరీలో కానీ ఉన్నారంటే వాళ్ళకు ఈ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఈ రోగం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మదర్కి స్కిజోఫ్రెనియా ఉంది, ఫాదర్కి స్కిజోఫ్రెనియా ఉందనుకోండి, ఒకవేళ ఇద్దరు స్కిజోఫ్రెనియా తోటి వాళ్ళు సఫర్ అవుతున్నారంటే 40% ఛాన్స్ ఉంటుంది వాళ్ళ పిల్లలకి రానికి. ఒక పేరెంట్కి స్కిజోఫ్రెనియా ఉంటే 12% ఛాన్స్ ఉంటుంది వాళ్ళ పిల్లలకి స్కిజోఫ్రెనియా వచ్చే ఛాన్స్. సో ఇట్లుంటుంది. అండ్ ఒకవేళ ఇలా కాకుండా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ, మేనమామలు, లేకపోతే బాబాయ్ వాళ్ళు ఎవరికన్నా ఫ్యామిలీలో ఎక్స్టెండెడ్ రిలేటివ్స్లో స్కిజోఫ్రెనియా ఉందంటే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో కూడా అది పాస్ ఆన్ అవ్వచ్చు. ఇట్లా జెనెటికల్లీ రాకుండా నివారించాలంటే ఏం చేయాలి మరి? నివారించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా స్కిజోఫ్రెనియా ఉందనుకోండి, వాళ్ళు ఒకవేళ వాళ్ళకి స్టార్టింగ్గా సిమ్టమ్స్ కనిపిస్తున్నాయంటే వాళ్ళు ఒక సైకాలజిస్ట్ని కానీ సైకాట్రిస్ట్ని కానీ ఎంత తొందరగా కలిస్తే అంత మంచిది. అండ్ అసలు వాళ్ళకు ఉందా లేదా అని వాళ్ళు సెల్ఫ్గా డయాగ్నోస్ చేయొద్దు, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది డయాగ్నోస్ చేయించుకోవాలి. అండ్ చాలామంది స్కిజోఫ్రెనియా పేషెంట్స్ వాళ్ళు అసలు ఒప్పుకోరు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందనేసి. సో అది మెయిన్గా వీళ్ళు ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వస్తారంటే ఎప్పుడు ఫోర్స్ఫుల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ తీసుకొస్తేనే వస్తారు చాలామంది. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనం కొన్ని మూవీస్లో చూసాము, ఇట్లా వాళ్ళ లేని మనుషులను ఊహించుకొని మాట్లాడడము, వాళ్ళతో రిలేషన్ పెంచుకోవడము, ఇదంతా బైపోలర్ డిజార్డర్ అని కూడా అంటారు కదా. సో దానికి దీనికి తేడా ఏంటి? బైపోలర్ డిసార్డర్ అంటే దాంట్లో 1 మూడ్ నుంచి వేరే మూడ్కి వాళ్ళు షిఫ్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మేనియాక్ మూడ్ అంటే చాలా హైపర్ ఎక్సైటెడ్ మూడ్లో వెళ్ళిపోతారు వాళ్ళు, అండ్ సడన్గా డల్ అయిపోతారు. దట్ ఈస్ అ డిఫరెంట్ కేస్. స్కిజోఫ్రెనియా అనేది వాళ్ళతోటే మాట్లాడుకోవడం, వేరే వాళ్ళతో రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, అంటే ఇవన్నీ ఇమాజినరీనే. ఇప్పుడు నాకెవరో ఫాలో చేస్తున్నారు, రోడ్ మీద వెళ్ళేటప్పుడు నాకెవరో ఫాలో చేస్తున్నారు, నేను ఇప్పుడు ఈ టైం వరకు ఇక్కడ వెళ్ళకపోతే నాకు కిడ్నాప్ చేసుకుంటారు, ఆ మనుషులు నాకు కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు, ఇట్లా ప్లాన్ చేసుకుంటారు. ప్లస్ ఏదైనా మూవీస్ చూసారనుకోండి, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఉంటాయి, వాళ్ళతోటి వీళ్ళ లైఫ్ని అసోసియేట్ చేసుకుంటారు. సో అది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకు. ఇది ఏజ్ని బట్టి కూడా వస్తుందా? అంటే చిన్నపిల్లలు ఒకలాగా, పెద్దవాళ్ళలో ఒకలాగా, ఇలా కూడా వస్తుందా స్కిజోఫ్రెనియా? సిమ్టమ్స్ ఎప్పుడైనా స్టార్ట్ అవ్వచ్చు, బట్ ఎప్పుడైతే మనిషి చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తుంటాడు కదా, అప్పుడు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి స్కిజోఫ్రెనియా. అంటే స్ట్రెస్ వల్ల కూడా స్కిజోఫ్రెనియా వస్తుందా? స్ట్రెస్ వల్ల వస్తుంది, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి ఎవరైనా కంటిన్యూస్ టార్చర్ ఫేస్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా ఈ రోగంతో సఫర్ అవ్వచ్చు. ఓకే, మరి అసలు దీని నుంచి తప్పించుకోవడం ఎలా? దీంట్లో స్కిజోఫ్రెనియాలో ఏంటంటే
మన బ్రెయిన్లో న్యూరో ట్రాన్స్మిటర్స్ ఉంటాయని ఇంతకుముందు వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసినాం. సో అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా వీళ్ళలో చూసుకోవాలి. అండ్ స్కిజోఫ్రీనియా ఏమంటారంటే ఇప్పుడు లైఫ్ టైం డిజార్డర్ అని చెప్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ మెడిసిన్ ఎవరైతే డాక్టర్స్ ఉంటారో వాళ్ళు లైఫ్ టైం డిజార్డర్ అని చెప్తారు. బట్ హోమియోపతి మెడిసిన్స్ తోటి ఇది పర్మనెంట్గా తగ్గిపోతుంది. ఆన్ అన్ యావరేజ్ 1.5 years to 2 years పడుతుంది పేషెంట్స్కి అది పూర్తిగా తగ్గిపోనికి. దాని తర్వాత వాళ్ళకి మెడికేషన్ కూడా అవసరం ఉండదు. అన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏమో బ్యాలెన్స్డ్ ఉన్నాయా లేవా అది చెక్ చేసుకుంటూ ఉండాలి రెగ్యులర్లీ పేషెంట్ డ్యూరింగ్ ద ట్రీట్మెంట్. అండ్ వాళ్ళ అటెండర్స్ది కూడా మనకు ఇన్పుట్స్ కరెక్ట్ ఉండాలి, వాళ్ళు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చింది నా దగ్గర అరౌండ్ 4 months బ్యాక్ ఒక పేషెంట్ వచ్చిండు. ఆ పేషెంట్కి ఏం డిజైర్ ఉండే అంటే ఆ పేషెంట్ వాళ్ళ మదరే ఇన్ అగేన్స్ట్ షీస్ ప్లానింగ్ సంథింగ్ అనేసి. అండ్ వాళ్ళ మదర్ ఫుడ్ కలిపేసి ఈ పేషెంట్కి పాయిజన్ కలిపేసి ఇస్తుంది, నేను తినను ఆ ఫుడ్ అనేసి అతనికి ఫిక్స్ అయిపోయింది మైండ్లో. సో ఫస్ట్ మదర్కే తినిపిస్తాడు ఫుడ్, దాని తర్వాత అతను తింటాడు. సో చూస్తే ఫ్యామిలీ హిస్టరీ చూస్తే ఫాదర్ చిన్నప్పుడు చనిపోయారు. సో ఈ అబ్బాయి కూడా 14-15 years ఏజ్ నుంచే న్యూస్ పేపర్ డెలివరీ స్టార్ట్ చేసిండు. దాని తర్వాత ఒక చాలా స్ట్రెస్డ్ లైఫ్ లీడ్ చేసి పైకి వచ్చిండు అనమాట. హీ హాస్ కంప్లీటెడ్ మాస్టర్స్ ఆల్సో. అయితే ఈ రీజన్స్ వల్ల అబ్బాయి ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. సో ఇట్లా స్ట్రెస్ఫుల్ అయిపోతుంది లైఫ్, కాంప్లికేటెడ్ అయిపోతుంది. అండ్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా కష్టం అయిపోతుంది వీళ్ళతో అడ్జస్ట్ అవ్వడం కానీ. సో వీళ్ళు ఎవ్వరు మాట వినరు, వాళ్ళు ఏది ఊహించుకుంటారు అదే నిజం అనుకుంటారు వీళ్ళు. మరి వీళ్ళు ట్రీట్మెంట్ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా? నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ పేషెంట్ చెప్పినా కదా 70% సిమ్టమ్స్ ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇప్పుడు మదర్ ఏమి ఇస్తున్నారో అది డైరెక్ట్ అతను కన్జ్యూమ్ చేస్తున్నాడు. ప్లస్ స్లోలీ హీ హ్యాస్ స్టార్టెడ్ డెవలపింగ్ ట్రస్ట్ ఆల్సో. ఇప్పుడు మెడిసిన్స్ ప్లస్ మనం టాక్ థెరపీ వెళ్ళొచ్చు, లేదంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, వాట్ ఎవర్ థెరపీ సూట్స్ ద పేషెంట్ దట్ వీ నీడ్ టు కీప్ ట్రయింగ్. అండ్ ట్రస్ట్ తీసుకోవాలి పేషెంట్ది ఫస్ట్. వీళ్ళు ఈజీగా ట్రస్ట్ చేయరు, ఎప్పుడైనా సస్పిషన్ ఉంటుంది వీళ్ళకు. ఇప్పుడు మీరు ఒక స్కిజోఫ్రెనియా పేషెంట్కి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనుకోండి, అతను ఏమనుకుంటాడు, అరే నా గురించే మాట్లాడుతున్నారా. ఒకవేళ ఇప్పుడు హోటల్లో కూర్చున్నాడు, ఎవరైనా దూరం నుంచి చూస్తే మళ్ళీ వాళ్ళిద్దరు ఎవరో XYZ పర్సన్స్ వాళ్ళిద్దరు ఏమైనా మాట్లాడుకుంటున్నారంటే ఈ పర్సన్కి ఫీలింగ్ వస్తుంది, నా గురించే మాట్లాడుతున్నారు వాళ్ళు కూర్చొని. మళ్ళీ బిల్డింగ్ కాసల్స్ ఇన్ ఎయిర్ అన్నట్టు, ఇప్పుడు ఏం చేస్తారు, నేను బయటికి వెళ్తే నాకేమైనా చేస్తారా అన్నట్టు వాళ్ళు సెల్ఫ్గా ఇమాజినేటివ్ స్టోరీస్ డెవలప్ చేసుకుంటారు. అదే నిజం అని వాళ్ళు అనుకుంటారు. ఓకే, స్కిజోఫ్రెనియాలో టైప్స్ ఉంటాయా? అంటే మనం సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, సిమ్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం, టైప్స్ ఉంటాయి. బట్ టైప్స్ డీటెయిలింగ్లో మనం వెళ్ళే అవసరం లేదు, ఎందుకంటే మోర్ ఆఫ్ జనరల్ డిస్కషన్ అందరికీ అర్థమయ్యేటట్టు నేను చెప్తాను. దీంట్లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే పాజిటివ్ సిమ్టమ్స్ ఉంటాయి, నెగటివ్ సిమ్టమ్స్ ఉంటాయి. నెగటివ్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే రెగ్యులర్ పనులు చేస్తారో అవి మర్చిపోతారు వీళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 8:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారంటే ఇప్పుడు 8:30కి బ్రేక్ఫాస్ట్ చేయడం మర్చిపోతారు, బయటికి వెళ్ళేటప్పుడు కోమ్ చేసుకోవడం మర్చిపోతారు. సో ఇవి నెగటివ్ అంటే ఎవరినైనా చంపడం అట్లా కాదు. బట్ బేసిక్ రిక్వైర్మెంట్స్ మనం ఎట్లయితే లైఫ్ లీడ్ చేస్తామో ఏదైతే యాక్టివిటీస్ ఉంటాయి ఆ యాక్టివిటీస్ మర్చిపోతారు. అంటే స్కిజోఫ్రెనియాలో మెమరీ లాస్ కూడా ఉంటుందా? ఫర్గెట్ఫుల్నెస్ ఉండొచ్చు, మెమరీ లాస్ ఉండొచ్చు. వాళ్ళు అయితే దే డోంట్ డూ ఇట్ ఇంటెన్షనలీ, కానీ మర్చిపోతుంటారు. ఇంకోటి ఏంటంటే పాజిటివ్ నేను చెప్పేటట్టు డెల్యూషన్స్ ఉంటాయి, హాలోజినేషన్స్ ఉంటాయి అట్లా. దీనికి మరి పర్టికులర్గా ట్రీట్మెంట్ ఏదైనా ఉందా మన హోమియోపతిలో? పర్టికులర్ ట్రీట్మెంట్ ఉంటుంది. హోమియోపతి ఏమో మైండ్ లెవెల్లో పనిచేస్తాయి మెడిసిన్స్. అండ్ ఇప్పుడు మైండ్కి బ్రెయిన్కి ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనుకోండి. మైండ్ మనం చూడలేము, బ్రెయిన్ని మనం చూడవచ్చు. సో ఆ మైండ్ బ్రెయిన్ మధ్యలో ఏదైతే కనెక్షన్ ఉంటుంది అది డిస్టర్బ్ అయిపోయిందంటే వేరియస్ టైప్స్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఎప్పుడైతే మనం మైండ్ని సెట్ చేస్తాం మెడిసిన్స్ తోటి, అది ఆటోమేటికలీ బ్రెయిన్ని కూడా సెట్ చేసేస్తుంది. సో అన్ని కెమికల్స్ నార్మల్ ఈక్విలిబ్రియంలో వచ్చేస్తే స్లోలీ సిమ్టమ్స్ తగ్గడం స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు వేరే సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్లో ఏముంటుంది, వాళ్ళు కెమికల్ ఇస్తారు. ఏదైనా ఇప్పుడు మనం డ్రగ్ తీసుకుంటున్నామంటే అది కెమికల్ ఉంటుంది, అది డైరెక్ట్ బ్రెయిన్ మీద పనిచేస్తుంది. కానీ హోమియోపతి మెడిసిన్ మైండ్ మీద పనిచేస్తుంది. అండ్ మైండ్ ఇంకా బ్రెయిన్ మధ్యలో ఉన్న బ్రిడ్జ్ని సెటరేట్ చేస్తుంది ఏం ప్రాబ్లమ్స్ లేకుండా. సో ఇది పర్మనెంట్గా తగ్గుతుంది హోమియోపతి మెడిసిన్స్ తోటి. దీనికి పర్టికులర్గా ఇన్ని డేస్ ఇన్ని మంత్స్ అని ఏమన్నా ఉంటుందా ఈ కోర్స్? డిపెండ్స్ అపాన్ ద పేషెంట్. ఇప్పుడు మైల్డ్ ఉన్నాయా సిమ్టమ్స్, చాలా సివియర్ ఉన్నాయా. ఇప్పుడు కొందరు పేషెంట్స్ ఎట్లున్నారంటే
నేనే దేవుడు అనేసి వాళ్ళకు ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనం న్యూస్లో చూస్తుంటాం కదా, ఎవరో మనిషి ఎక్కడో సమ్వేర్ ఇన్ సమ్ డిస్ట్రిక్ట్ ఇట్లా నేనే సాయిబాబా అన్నట్టు అతను హీఈస్ టాకింగ్ టు పీపుల్ లైక్ దట్ అనేసి. సో ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి వాళ్లకు. కొందరు ఏమనుకుంటారు, పునర్జన్మలో నేను గాంధీ ఉండే, పునర్జన్మలో నేను ఫలానా ఫలానా రాజు ఉండే అనేసి. సో ఇవి కూడా దీని సిమ్టమ్సే. వాళ్ళ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు, సెల్ఫ్ సెంటర్డ్ ఎక్కువ అయిపోతారు. ఇవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి హోమియోపతి మెడిసిన్స్ తోటి. ఈ స్కిజోఫ్రీనియా పేషెంట్స్తోని వేరే వాళ్ళకి ఏమైనా థ్రెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో వీళ్ళతో ఎక్కువ ఆర్గ్యూ చేసినా మాట్లాడినా సో వాళ్ళకి థ్రెట్టింగ్ ఏమైనా ఉంటుందా? ఉంటుంది. అది కాంప్లికేషన్స్ ఆఫ్ స్కిజోఫ్రేనియా అనమాట. ఒకవేళ వాళ్ళు చాలా యాంగర్లో ఏం చేస్తారు, ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు నైఫ్ ఉంది దగ్గరలో, బై ఛాన్స్ అటాక్ చేస్తే ఎదురుగా ఉన్న మనిషి మీద, అది సో ఇట్ ఈస్ లైక్ దట్. ప్లస్ సూసైడల్ థాట్స్ వస్తాయి వీళ్ళకు బై ఛాన్స్ హ్యాంగింగ్ చేసుకుంటే. సో ఇవి కాంప్లికేషన్స్. సో హర్టింగ్ కూడా ఉండొచ్చు. సో అందుకే మన ఎన్వైర్న్మెంట్లో మన ఫ్యామిలీలో ఎవరు ఉంటారు వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండాలి ఆ పేషెంట్ని, ఒంటరిగా వదలొద్దు. అండ్ కొందరు ఏం చేస్తారంటే ఆ ఫ్యామిలీ మెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నాడు, వానికి స్కిజోఫ్రేనియా ఉందంటే కూడా కరెక్ట్గా మెడిసిన్స్ అడ్మినిస్ట్రేషన్ చేయడంలో కొంచెం నెగ్లిజెన్స్ చూపిస్తారు. అట్లనే ఆ బాబు కాలేజ్కి వెళ్ళిపోయిండు, స్కూల్కి వెళ్ళిపోయిండు అంటే వేరే ఉన్న ఎన్వైర్న్మెంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వచ్చు. సో అవి అవ్వకుండా చూసుకోవాలి అటెండర్స్. ఓకే, దీనికి ఇప్పుడు హోమియోపతి మీరు చెప్పారు కదా ట్రీట్మెంట్, సో ఇట్లా క్లినికలీ కాకుండా నార్మల్గా ప్రివెన్షన్ మెథడ్స్ ఏమైనా ఉంటాయా? ప్రివెంటివ్ మెథడ్స్ అంటే చూడండి, ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్కి స్కిజోఫ్రేనియా ఉందనుకోండి ఆల్రెడీ, ఆర్ ఎల్స్ ఎనీ అదర్ సైకలాజికల్ డిసార్డర్స్ లైక్ సైకోసిస్ కానీ బైపోలార్ డిసార్డర్ కానీ, వాళ్ళు రెగ్యులర్లీ సైకలాజిస్ట్తో, ఒకవేళ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు రెగ్యులర్లీ కౌన్సిలింగ్కి వెళ్తే వాళ్ళకి సైకాలజిస్ట్స్ ఏమో వాళ్ళకి చెప్తారు ఎట్లా మీరు ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేసుకోవాలనేసి. మెంటలీ సౌండ్ ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఎక్కువ స్ట్రెస్ పడొద్దు వాళ్ళు. అండ్ ఒకవేళ వాళ్ళకి ఎక్కడైనా ఫ్యామిలీ హిస్టరీలో స్కిజోఫ్రేనియా లాంటి డిసార్డర్స్ ఉన్నాయంటే రెగ్యులర్ మెడిటేషన్ కానీ యోగా కానీ అండ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి, మైల్డ్ మ్యూజిక్ వినడం, ఇవన్నీ చేస్తుంటే వాళ్లకు యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఇది అవాయిడ్ చేయొచ్చు. అండ్ స్కిజోఫ్రేనియా ఇద్దరు పేరెంట్స్కి ఉంది, సో 40% ఛాన్స్ ఉంటుంది పిల్లలకి రావడం అని నేను ఇంతకుముందు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాళ్ళు హోమియోపతి ట్రీట్మెంట్ కూడా ఒకవేళ మైల్డ్ సిమ్టమ్స్ కనిపించినా వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు. దానివల్ల ఆ సిమ్టమ్స్ ఫర్దర్గా వర్సన్ అవ్వకుండా చూసుకోవచ్చు. అండ్ ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి డిజీజ్ 5 months 6 monthsలోనే పూర్తిగా తగ్గిపోతుంది. అన్నిటికన్నా ఎక్కువ ఏంటంటే ఇప్పుడు ఆ పేషెంట్కి ఆ రోగం ఎప్పటి నుంచి ఉందనేది అటెండర్స్కి తెలియదు. ఎప్పుడైతే సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయో అప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2 నెలలని చెప్తారు, కానీ లోపల ఎప్పటి నుంచి ఏమవుతుంది అనేసి ఎవరికి తెలియదు. ఏజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు స్కిజోఫ్రేనియా అనేది. ఇప్పుడు తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తుంది అని చెప్పారు కదా, సో వాళ్ళకి ఏజ్ నుంచి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్ట్రెస్ని బట్టి ఉంటుందా? స్ట్రెస్ని బట్టి ఉంటుంది, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పుడే వన్ ఆఫ్ ద పేరెంట్స్ చనిపోయారంటే సైకలాజికలీ ఆ పిల్లలేమో చాలా డిస్టర్బ్ అయిపోతారు. సో ఇవన్నీ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అండ్ డిపెండ్స్. చిన్నప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, మిడ్ ఏజెస్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఎక్కువ అయితే టీన్స్లో, లేట్ టీన్స్ కానీ ఎర్లీ 20sలో స్టార్ట్ అవుతుంది, 30sలో విమెన్లో స్టార్ట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ. సో వాళ్ళకి ఆ స్కిజోఫ్రేనియా ఆ లక్షణాలు అనేవి పెరిగిపోయి వాళ్ళని వాళ్ళు ఏమైనా చేసుకునే ప్రమాదం ఉందా? ఇంతకుముందు చెప్పాను కదా, సూసైడల్ థాట్స్, వాళ్ళు సూసైడ్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళని హామ్ కూడా చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు యూత్ని చూసినట్టయితే చాలామంది డ్రగ్స్ తీసుకోవడం అవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు కదా, సో దానివల్ల ఈ స్కిజోఫ్రేనియా అనేది అటాక్ అయ్యే ఛాన్స్ ఉందా? ఇప్పుడు ఈ కాలంలో ఏమో కోకేన్, గాంజా ఇవన్నీ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. సో దీనివల్ల ఆ పేషెంట్స్కి హాలోజినేషన్స్ వస్తాయి, డెల్యూషన్స్ వస్తాయి. బట్ వాళ్ళు వాళ్లకు కరెక్ట్ పాత్ ఏమో వాళ్ళకి తెలియదు ఈ పాత్లో పోవాలనేసి. అందుకే పేరెంట్స్ గైడెన్స్ ఎప్పుడు ఉండాలి పిల్లల మీద, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూస్తుండాలి మనం. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దే ఆర్ గోయింగ్ ఇన్ టు ఆల్ దీస్ రాంగ్ హ్యాబిట్స్. దానివల్ల డెల్యూషన్స్ వస్తాయి, హాలోజినేషన్స్ వస్తాయి. ఒకవేళ కరెక్ట్ కేస్ హిస్టరీ తెలియలేదు అనుకోండి డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు, ఓన్లీ డెల్యూషన్స్, హాలోజినేషన్స్ ప్లస్ స్కిజోఫ్రేనియా లాగానే కనిపిస్తుంది పేషెంట్ చెప్పే సిమ్టమ్స్. బట్ డ్రగ్ అడిక్షన్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఒకవేళ డ్రగ్ అడిక్షన్ ఉందంటే మనం దాన్ని టోటల్గా స్కిజోఫ్రేనియాలో కన్సిడర్ చేయము. అప్పుడు డయాగ్నోసిస్ చేంజ్ అవుతుంది, అప్పుడు ట్రీట్మెంట్ కూడా చేంజ్ అవుతుంది. సో డ్రగ్స్ వల్ల అవుతుందని మనం చెప్పలేం, బట్ డ్రగ్ విత్డ్రావల్ తర్వాత కానీ
కంటిన్యూస్లీ ఒకవేళ ఎవరైనా అట్లా డ్రగ్ అబ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళకి స్కిజోఫ్రీనియా అవ్వచ్చు, బట్ ఆ సిమ్టమ్స్ మాత్రం స్టార్టింగ్ నుంచే వాళ్ళలో కనిపిస్తాయి. ఓకే. స్కిజోఫ్రీనియాకి అదర్ మెంటల్ డిజార్డర్స్కి పర్టికులర్గా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్రానిక్ డిసార్డర్, ఇంకోటి ADHD అని ఒక అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిసార్డర్ అని ఇంకో మెంటల్ డిసార్డర్ ఉంది. అది బిహేవియరల్ డిసార్డర్. సో ఎట్లా మన బాడీలో ఎన్ నెంబర్ ఆఫ్ డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు లివర్కి సంబంధించిన డిసీజ్ ఉంటాయి, హార్ట్కి సంబంధించిన డిసీజెస్ ఉంటాయి, అట్లనే బ్రెయిన్కి సంబంధించి, మైండ్కి సంబంధించి కూడా చాలా డిసీజెస్ ఉంటాయి. అండ్ ఈ టాపిక్ చాలా లెస్ రీసెర్చ్డ్. సో దీంట్లో ఎంత ఎక్కువ రీసెర్చ్ పెరుగుతుంది అంత అన్ని న్యూ డిసీజెస్ మనకు తెలుస్తుంటాయి. ఇప్పుడు స్కిజోఫ్రీనియా లక్షణాలు ఉన్నాయి, స్ట్రెస్ ఎక్కువయ్యి ఆందోళన పడుతూ ఉంటారు కదా, సో దీనివల్ల ఇంకేమైనా ఇప్పుడు డిప్రెషన్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి స్కిజోఫ్రీనియా అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్. అండ్ ఇప్పుడు యాంగ్జైటీ ఎవరికన్నా చాలా ఎక్కువ ఉంది, వాళ్ళకు స్కిజోఫ్రీనియా తోటి ఫ్యూచర్లో సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్కిజోఫ్రీనియా వల్ల మళ్ళీ హార్ట్ డిసీజెస్ కానీ వేరే హెల్త్ డిసీజెస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. హోమియోపతిలో అయితే కంప్లీట్ క్యూర్ అయ్యే ట్రీట్మెంట్ అయితే ఉంది, సో భయపడాల్సిన అవసరం అయితే లేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హోమియోపతి డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. ఇప్పటివరకు మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో ఎన్ని మంత్స్లో వాళ్ళు క్యూర్ అయ్యారు? నేను 6 to 8 monthsలో కూడా మెడిసిన్స్ ఆపిన పేషెంట్స్ కూడా ఉన్నారు. ప్రొలాంగ్డ్ యూసేజ్ ఫర్ ఎగ్జాంపుల్ 1.5 years, 2 years, 3 years, దాని తర్వాత కూడా ట్రీట్మెంట్ క్లోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. డిపెండ్స్ అపాన్ వాళ్ళు ఎప్పటి నుంచి సఫర్ అవుతున్నారు, వాళ్ళకి ఎట్లున్నాయి సిమ్టమ్స్ అనేది, అది కూడా అన్ని కన్సిడర్ చేసి. మీ దగ్గరకు వచ్చి క్యూర్ అయిన పేషెంట్స్ క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వచ్చారా? ఆ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరు ఇప్పుడు మ్యారీడ్ ఉన్నారు, దాంట్లో వాళ్ళకి పిల్లలు ఉన్నారు, బట్ వాళ్ళకి ఎప్పుడూ అట్లాంటి సిమ్టమ్స్ మళ్ళీ బయటికి రాలేదు. ఓకే, చూసారు కదా, స్కిజోఫ్రీనియా గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు, హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మేము అడగగానే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బాయ్.